యువత కోసం ప్రత్యేక సూచనలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజమైన ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు ముగింపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలకమైన అంశం గురించి తెలుసుకుందాం. మన శరీరం ఒక అద్భుత యంత్రం లాంటిది. మనం పుట్టినప్పటి నుండి ప్రతి కణం అనేక మార్పులు చెందుతూ మనకు ఆయుష్ను అందిస్తుంది. అయితే కణాలు ఈ విధంగా పనిచేసే క్రమంలో కొన్నిసార్లు అసాధారణ మార్పులకు లోనవుతాయి. మీకు తెలుసా, ఇవి ఒకప్పుడు మనకు తెలిసిన సహజమైన కణాలు ఉండేవి. కానీ క్రమంగా అసాధారణ మార్పుల వల్ల ఇవి హానికర కణాలుగా మారిపోయాయి. మీరెప్పుడైనా ఆలోచించారా, మన శరీరంలో జరిగే ఈ అసాధారణ మార్పులు ఏ విధంగా క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తాయి అని? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీరెప్పుడైనా ధూమపానం చేశారా? లేదా మీకు దగ్గరగా ఉండేవారు అలాంటి అలవాటు ఉంటే వారి ఆరోగ్యంపై ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా మంది ధూమపానం, మద్యం వంటి అలవాట్లతో నిమగ్నమవుతున్నారు. కానీ వాటి వలన మన ఊపిరితిత్తులు, గొంతు, గుండె వంటి కీలకమైన శరీర భాగాలు ఎటువంటి ప్రమాదాలకు గురవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అలవాట్ల కారణంగా కేవలం మన శరీరం మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది అని మీకు తెలుసా? మనిషికి జీవితంలో అంతిమ ప్రాధాన్యత ఏమిటి? ఆరోగ్యం కదా. మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన ఆరోగ్యం బాగోకపోతే ఆ సంపదకి ఎలాంటి ఉపయోగం లేదు. మరి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకుంటున్నారా? ఈ వీడియోలో మనం క్యాన్సర్, దాని ప్రాథమిక లక్షణాలు, చికిత్స విధానాలు మరియు ముఖ్యంగా క్యాన్సర్ నివారణ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, క్యాన్సర్ ప్రాథమిక దశలో కనబడితే దాన్ని తొలగించడం ఎంతో సులభం. కానీ చాలా మంది సిగ్గు, భయం వలన డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం అంటే రోగాన్ని ముందుగానే గుర్తించి చికిత్స పొందడానికి ఖచ్చితంగా అవసరం. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మొదలు పెట్టారా? ఎందుకంటే క్యాన్సర్ వంటి వ్యాధులు మనం సకాలంలో గుర్తించి చికిత్స చేస్తేనే విజయం సాధించవచ్చు. ఇంకా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు యువత, పెద్దలు, మహిళలు అందరూ తమ శరీరంపై సరైన శ్రద్ధ పెట్టడం తగ్గిస్తున్నారు. మీరెప్పుడైనా వాకింగ్, యోగా వంటి వ్యాయామాలను కొనసాగిస్తున్నారా? మీ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారా? మీరు చేసే చిన్న చిన్న చర్యలు కూడా చాలా పెద్ద మార్పును తీసుకురాగలవు. ఆహారం తినే విధానం, ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు వ్యాయామం చేసే క్రమాన్ని బట్టి మనం క్యాన్సర్ను నియంత్రించవచ్చు. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా క్యాన్సర్ యొక్క అనేక రకాల చికిత్స విధానాల గురించి? మీకు ఎప్పుడైనా క్యాన్సర్ చికిత్స ప్రక్రియ గురించి తెలియకుండానే భయంగా అనిపించిందా? కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు అన్నిటినీ సమర్థంగా ఉపయోగించి ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చు. కానీ వీటికి సంబంధించిన దుష్ప్రభావాలు ఏంటి? అప్పుడు డాక్టర్లు ఎలా చికిత్స చేస్తారు? ఈ వీడియో ద్వారా ఈ అంశాలను కూడా మనం తెలుసుకుంటాం. ఇంకా ఒక ప్రశ్న. మీ ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారా? రోజు మీ కుటుంబానికి సరైన పౌష్టికాహారం అందిస్తున్నారా? ఎందుకంటే క్యాన్సర్ నియంత్రణలో ఆహారం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. క్యారెట్, పచ్చని కూరగాయలు, గింజలు తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించవచ్చు. మీ ఇంట్లో కూడా మీరు ఈ అలవాట్లను ప్రోత్సహిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మరియు క్యాన్సర్ నివారణ, దాని లక్షణాలు, చికిత్స విధానాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగేలా మీకు సహాయం చేయడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాం. క్యాన్సర్ అనేది శరీరంలో కణాల అసాధారణ మార్పులతో ఏర్పడే ఒక తీవ్రమైన వ్యాధి. మన శరీరంలో సాధారణంగా కణాలు కొత్తగా పుట్టి పాత కణాలను క్రమ పద్ధతిలో మారుస్తాయి. అయితే క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని కణాలు అసాధారణంగా పెరుగుతూ వేగంగా విభజన చెందుతాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కడుపు, కాలేయం వంటి ప్రాంతాల్లో క్యాన్సర్ విస్తరించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి క్యాన్సర్ను తొలగించడం కోసం సర్జరీ,
కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు చేయబడతాయి. సర్జరీ అంటే క్యాన్సర్ కణాలను శరీరం నుండి తొలగించడం. ముఖ్యంగా క్యాన్సర్ ఆ ప్రాంతంలో మాత్రమే ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇక కీమోథెరపీ అనే చికిత్సలో శరీరంలోని క్యాన్సర్ కణాలను దెబ్బతీయడానికి ప్రత్యేక మందులు ఇవ్వబడతాయి. ఈ మందులు కణాల విభజనను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ వ్యాప్తిని తగ్గిస్తాయి. అయితే కీమోథెరపీతో పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు జుట్టు ఊడటం, చర్మం కందడం లేదా చర్మ ర్యాషెస్ రావడం, బరువు తగ్గడం వంటివి. సుమారు 60% మంది రోగులకు కీమోథెరపీ తీసుకున్నప్పుడు జుట్టు ఊడటం అనేది తాత్కాలికమైన సైడ్ ఎఫెక్ట్ గా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు వైద్యుని సలహా తీసుకొని వెంట్రుకల రక్షణ కోసం తగిన యాంటీ హెయిర్ ఫార్ములాస్ వాడటం వల్ల ఇబ్బంది తగ్గవచ్చు. అలాగే రేడియోథెరపీ కూడా క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. రేడియోథెరపీలో రేడియేషన్ శక్తి క్యాన్సర్ కణాలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల అలసట, చర్మంపై కొన్ని మార్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒక పేషెంట్ చెయ్యి మీద రేడియోథెరపీ తీసుకుంటే ఆ చర్మం ఎర్రగా మారడం, బలహీనత వంటి సమస్యలు తాత్కాలికంగా వస్తాయి. క్యాన్సర్ నివారణలో జీవితంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకు ధూమపానం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. సిగరెట్లోని రసాయనాలు ఊపిరితిత్తులు, గొంతు వంటి శరీర భాగాలపై దెబ్బతీస్తాయి. దీని వలన క్యాన్సర్ కలిగే ప్రమాదం అధికంగా ఉంటుంది. ధూమపానం మానడం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ వంటి రోగాలను తగ్గించవచ్చు. ఈ మార్పు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. అలాగే ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ నిరోధకతకు సహాయపడతాయి. రోజు మనం తినే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల క్యాన్సర్ కారకాలను నిరోధించవచ్చు. ఉదాహరణకు క్యారెట్లు, బీన్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వంటి ఆహారాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. గాజరులో బీటా క్యారోటిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని హానికర రసాయనాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు పచ్చని కూరగాయలు మరియు తగినంత నీటిని త్రాగడం శరీరానికి శక్తినిస్తుంది. క్రమంగా ఎక్సర్సైజ్ చేయడం కూడా క్యాన్సర్ నివారణలో కీలకమైన అంశం. ఒక వ్యక్తి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే దాని వలన శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకు ఒక పేషెంట్ క్యాన్సర్ రికవరీలో ఉంటే అతను రోజు వాకింగ్ చేస్తే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఈ విధంగా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అదేవిధంగా క్రమంగా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడం చాలా అవసరం. కొన్ని రకాల క్యాన్సర్లు తొలి దశలో గుర్తించబడితే త్వరగా చికిత్స చేయడం ద్వారా రోగి పూర్తిగా కోలుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఏడాదికి ఒకసారి కనీసం పూర్తి బాడీ చెకప్ చేయించుకోవడం మంచిది. ఇలాంటి తనిఖీలు త్వరగా రోగాన్ని గుర్తించి ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. మన జీవితంలో ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కాలుష్యపూరిత ఆహారం తింటున్నారు. ఇవి తినడం వల్ల ఒకవైపు ఒంట్లో అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. మరి ఇంకోవైపు మన శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు వంటి సహజమైన ఆహారాలను తీసుకోవాలి. మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, వంకాయ, కంద, మెంతుకూరలు వంటి పచ్చని కూరగాయలను పొందుపరచాలి. ఇవి మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అందిస్తాయి. యువతకి ముఖ్యంగా క్యారెట్ తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది. అందువల్ల రోజు ఆహారంలో ఈ రకాల సహజ ఆహారాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి పూర్తి స్థాయి పోషణ అందుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు. కానీ ఇది కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రోజుకు ఒక పరిమితమైన సమయం మాత్రమే సోషల్ మీడియాలో గడిపి మిగతా సమయాన్ని ఎక్సర్సైజ్, ఆహారం, సృజనాత్మక పనుల కోసం కేటాయించాలి. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇలా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మరీ చివరగా మీకు ఒక ముఖ్యమైన సలహా. మనం నమ్మిన ఆహారపు అలవాట్లలో మార్పులు చెయ్యండి. ఏ విధమైన ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడకుండా స్వచ్ఛమైన పౌష్టిక ఆహారానికి మొగ్గు చూపండి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. మరిన్ని యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.